ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు అలర్ట్ అయిపోయింది. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ప్రవేశించేటటువంటి బర్డ్స్తో వచ్చేటటువంటి వాహనాలన్నింటినీ కూడా అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి, వాటన్నిటిని కూడా తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. జోగులాంబ గద్వాల జిల్లాలో సైతం ఇదే రకంగా వెటర్నరీ అధికారులు పూర్తిగా అక్కడ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలోకి ఎంట్రీ అయ్యేటటువంటి పుల్లూరు చెక్ పోస్ట్ ఏదైతే ఉందో అక్కడ పూర్తిగా వెటర్నరీ అధికారులంతా కూడా అక్కడే ఉంటున్నటువంటి పరిస్థితి. ఏదైతే తెలంగాణ లోపలికి ప్రవేశించేటటువంటి వాహనాలు ఉంటాయో బర్డ్స్తో, కోడి పిల్లలు కావచ్చు, ఇతరత్ర కోళ్ళతో కావచ్చు, అదేవిధంగా బాతులతో తెలంగాణలోకి ప్రవేశించేటటువంటి వాహనాలన్నింటినీ కూడా అక్కడే అధికారులంతా కూడా ఆపేస్తున్నటువంటి పరిస్థితి, అక్కడ నుంచి తిరిగి వెనక్కి పంపిస్తున్నటువంటి పరిస్థితి. ఒక పక్క రాష్ట్రాల్లో పూర్తిగా బర్డ్ ఫ్లూ వ్యాధి విజృంభిస్తున్నటువంటి నేపథ్యంలో ఆ వ్యాధి తెలంగాణకు సోకకుండా ఉండేందుకు రాష్ట్ర సర్కారు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగానే ఇతర రాష్ట్రాల నుంచి ఏదైతే ఆంధ్రప్రదేశ్తో పాటు కర్ణాటక కావచ్చు, ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణలోకి ఎంట్రీ అయ్యేటటువంటి బర్డ్స్తో ఎంట్రీ అయ్యేటటువంటి వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కోడి పిల్లలు కావచ్చు, అదేవిధంగా చికెన్కు సంబంధించినటువంటి కోళ్ళు కావచ్చు, బాతులు కావచ్చు, ఇతరత్ర ఏ రకమైనటువంటి బర్డ్స్ అయినా సరే అవి తెలంగాణలోకి ఎంట్రీ అవుతుంటే వాటిని అక్కడే ఆపేసి పూర్తిగా అవి బర్డ్స్గా నిర్ధారించుకున్న తర్వాత వాటన్నింటినీ కూడా తిరిగి పంపిస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నెల రోజుల పాటు ఇదే రకంగా ఉంటుంది కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి బర్డ్స్ పంపించాలనుకునే వారు ఈ నెల రోజుల పాటు ఎవరు కూడా తెలంగాణకు బర్డ్స్ను పంపించరాదు. పంపించినా కూడా ఇక్కడే ఏదైతే చెక్ పోస్టులు ఉంటాయో అక్కడ నుంచి తిరిగి వెనక్కి పంపిస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పక్క రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ విజృంభిస్తూ లక్షల సంఖ్యలో కోళ్లు కావచ్చు, ఇతరత్ర పక్షులన్నీ కూడా చనిపోతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణకు ఆ వ్యాధి సోకకుండా ఉండేలా రాష్ట్ర సర్కారు ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. కెమెరా పర్సన్ నర్సింగరెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. బర్డ్ ఫ్లూ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అంటారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ యొక్క వైరస్ అనేది హైలీ ప్యాథోజెనిక్ వైరస్ అంటాయి. ఇది వైరస్ ఏరోసాల్ అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఆల్రెడీ డిసీజ్ వచ్చి మన పక్క రాష్ట్రం తెలంగాణ ఏపీలో మన వచ్చేసి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లా కొన్ని వేల కోళ్ళు చనిపోవడం జరుగుతుంది. అదే మన తెలంగాణలో కూడా అక్కడక్కడ మన ఖమ్మం జిల్లాలో కూడా కొద్దిగా ఈ డిసీజ్ అవుట్ బ్రేక్ ఉంది. కాబట్టి ముఖ్యంగా అంటే ఈ డిసీజ్ ఏంటంటే మన పొరుగు రాష్ట్రం అంటే పక్కన కర్ణాటక కానీ ఏపీ కానీ తమిళనాడు నుంచి ఆ డిసీజ్ అంటే వచ్చే చిక్స్ కానీ పౌల్ట్రీ కానీ బర్డ్స్ రాకుండా వాటిని రిటర్న్ పంపిస్తున్నాడు. ఎందుకంటే ఈ యొక్క వైరస్ హైలీ ప్యాథోజెనిక్ వైరస్ ద్వారా గాలి ద్వారా వ్యాపిస్తుంది. కాబట్టి వాటిని దయచేసి మళ్ళీ వచ్చిన వాటి రాకుండా ముందు జాతకానికి రాకుండా అక్కడికే మళ్ళీ రిటర్న్ పంపించడం జరుగుతుంది. సుమారుగా ప్రస్తుతానికి నేను ఒక 1 month దాకా ఉండొచ్చు అనుకుంటున్నాం అట్లీస్ట్. ఎందుకంటే ఈ డిసీజ్ మనకు కంట్రోల్ అయ్యేదాకా మనకు ఈ డిసీజ్ మనకు పరిస్థితి అందుబాటులో కంట్రోల్ అయ్యేదాకా మనం ఈ చెక్ పోస్ట్ డ్యూటీ అనేది పోలీస్ డిపార్ట్మెంట్ వాడు ప్లస్ వెటనరీ పశు వైద్య పరిశోధన శాఖ సహకారంతో రౌండ్ ది క్లాక్ 24 hours ఇది సక్రమంగా నిర్వర్తించడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.